మినిమం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మించి ఉండకూడదు. 500 మీటర్లు 600 మీటర్లు మహా అయితే హాఫ్ కిలోమీటర్లో ఉండాలా బూత్ అనేది. కానీ మీరు రూల్స్ బ్రేక్ చేశారు కదా. ఎలక్షన్ కమిషన్కి తెలియదా, ఎన్నికల కమిషన్కి తెలియదా? 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు బూత్ పెట్టకూడదు. ముసలోళ్ళు ముతకోలు నడవలేనప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు ఓట్లు వేయడానికి అలా సహకరించిన వాళ్ళు ఏ రకంగా ఓట్లేస్తారని ఎన్నికల కమిషన్కి తెలియదా? కానీ ఎన్నికల కమిషన్ తన కళ్ళకి పుట్ట కట్టుకోయింది, కళ్ళు కనబడకుండా చూస్తూ ఊరుకుంది. ఇక్కడ సోచం చూస్తుంది. ఎందుకంటే ఏదైతే ఎన్నికల కమిషన్కి అంతా తెలుసండి, వాళ్ళే దగ్గరుండి ఏదైతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా అయితే బాగుండు, సెంట్రల్ బలగాలు వచ్చి ఎలక్షన్ జరిపితే బాగుండు. అక్కడ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఎన్నికల కమిషను, స్టేట్ పోలీసు వ్యవస్థ, స్టేట్ మేజిస్ట్రేట్ వారు అందరూ ఉండి కూడా కొమ్మక్కయ్యారు. కాబట్టి ఏ పార్టీ అధికారం అనుకుంటే ఆ పార్టీ ఎలాగైనా చేయొచ్చు అని సన్నారగా చంద్రబాబు నాయుడు గారు రిక్లింగ్ చేసి ఇక్కడ ఏం చెప్పాలనుకున్నారు? ఇదిగో పులివెందులో మేము బాగా వేసాం, పులివెందులో మా జెండా రప 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 ఆడుతా ఉంది, మా జెండా చూడండి, మా వంతు చూడండి, మాకు తిరగలేదండి. కాదు అది కాదు కాదు లక్ష్మణ్ సరే లక్ష్మణ్ ఒక కాదు, అది రపరప కాదు రెపరెప. మీకు ఆ రపరప వదలరేటి ఇంకా. మీకు మేము రపరప అన్నా రపరపలా గినబడతా ఉంది. మేము రపరప అన్నా మీకు రపరపలా గినబడతా ఉంది. మేము రపరప అంటాము, రపరపంటారు, అదే తేడా కనబడతా ఉంది కదా. ఇంకోటి సార్ వర్మ గారు, నేను అనేది ఏంటంటే ఇదే బీటెక్ రవి పోలీసుల్ని గోండాల్ని అందరినీ అడ్డం పెట్టుకుని చేసినటువంటి ఈ ఎలక్షన్లు గాండులు ఆడంగులు చేస్తారని అన్నారు. ఈ రోజున బీటెక్ రవి గాండు గారా, బీటెక్ రవి ఆడంగి వెధవా ఏంటి ఆయన అర్థం చేసుకోవాలి. మేమన్న మాటలు కాదు సార్. బీటెక్ రవి గారు మీకు కావాలంటే వీడియో పంపిస్తారు. ఆయన అన్నారు పోలీసు వ్యవస్థని, పోలీసు గోండాల్ని ఈ వ్యవస్థలన్నీ పెట్టుకుని చేసిన ఎలక్షన్ గాండుగలు చేస్తారు, ఆడంగి వదలు చేస్తారంటే ఈ రోజున మిమ్మల్ని ఏమన్నాను అంటా నేను. ఒకటే సార్, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం. ఈ సంస్కృతులు మాకు మీరు నేర్పించారు చూసారా. రేపొద్దున ఇదే సంస్కృతి మీ ఇంటికి వచ్చి మీ కుర్చీ వేసుకొని మీ ఇంటిలో కూర్చున్నప్పుడు, మీ గల్లీలో కూర్చున్నప్పుడు, మీ ఈదులో కూర్చున్నప్పుడు ఆ నొప్పి ఉంటుందో చూసారా. సర 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 అబ్బా, అసలు ఆ యొక్క బీజియం వేయాలంటే 70 mm లో డాల్బీ సిస్టమ్ లో ఆ మ్యూజిక్ దగ్గ 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 చూపిస్తాం. మా టైం రావాలా? కాదు కాదు లక్ష్మణ్, మీరు అంత ఎమోషన్ కాదు లక్ష్మణ్. లక్ష్మణ్ మీరంత సీరియస్ గా ఎమోషనల్ గా వార్నింగ్లు ఇస్తుంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు టీడీపీ జనసేన. సార్ ప్రజాస్వామ్యంలో ఈవీఎంలతో రిగ్గింగ్ చేసి ఈవీఎంల బ్యాచ్ల వాళ్ళు సాక్షాత్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలే ఈవీఎం ట్యాంపరింగ్ చేసిన గెలిచిన వాళ్ళకి ఆ బాధ్యత ఎక్కడ ఉంటుంది? ఆఫ్టర్ ఒక జడ్పీటీసీ ఎలక్షన్ కి రిగ్గింగ్ చేసి ట్యాంపరింగ్ చేసి గెలవలేరా? రాష్ట్రాన్ని వాళ్ళు ఈవీఎంలతో గెలిచిన వాళ్ళకి వ్యవస్థల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత ఎలా ఉంటుంది? ప్రజాపాలన చేయాలని బాధ్యత ఎలా ఉంటుంది? ప్రజలకు భయపడాలని